అందరికీ నమస్కారం. తెలుగు ఆస్ట్రో టుడే ఛానల్కి స్వాగతం. ధనుస్సు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీరు పెద్ద శుభవార్తలు అందుకుంటారు. ఈరోజు ఒక స్త్రీ పగబట్టి ఆ శుభవార్తల మీద ఈశ్వత మీకు నష్టం చేసే ప్రయత్నాలు చేస్తుంది, కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకోగలుగుతారు. ఈరోజు మరి తిలకం, మీరు నుదుటిపైన తిలకం పెట్టుకున్న తర్వాత మాత్రమే బయటకు వెళ్ళాలి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పని సామర్థ్యం మెరుగ్గా ఉంటుంది, ఒక ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఈరోజు దాన్ని వాయిదా వేస్తేనే మంచిది. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో మీ పనులను చాలా క్రమబద్ధంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. అవాంఛిత ప్రాజెక్టులు పొందడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. ప్రేమ వ్యవహారాలు బంధువులకు మరి ఈరోజు తీసుకురాబడతాయి. అజాగ్రత్తగా ఉండకండి. ఆయుర్వేద విషయాల్లో వినియోగం చాలా సముచితము. మీరు బయట వ్యక్తులను రిమార్కు చేయడం ద్వారా మీ స్వంత పదాలకు మాత్రమే శ్రద్ధ వహించాలనుకుంటారు. డబ్బుకు సంబంధించిన ఎవరికైనా సహాయం చేయకుండా ఉండాలి. డబ్బుకు పొందే ప్రయత్నాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. దీన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యము. ఇబ్బందుల ఉపశమనం పొందుతారు. ప్రయత్నాలు విజయాన్ని తెస్తాయి. పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మద్దతు లభిస్తుంది. పిల్లలు కూడా అనుకూలంగా ప్రవర్తిస్తారు. వివాదాస్పద కేసులు పరిష్కరించడానికి సమయం పడుతుంది. రోజు చివరిలో ఉద్రిక్తత ఉంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి విషయంలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఉన్న మార్పులను గమనించాలి. వైవాహిక జీవితం సంతోషంగా మారబోతుంది. ఈరోజు ఆర్థిక కారణంగా సానుకూల ప్రజలు ప్రభావితం అవుతారు. అలా మీ ధైర్యాన్ని, శక్తిని పెంచుకోండి. ప్రభుత్వ పదార్థంలో మీరు ప్రభుత్వ విషయాల్లో ఇరుక్కుపోతే దాన్ని పరిష్కరించడానికి అనుకూలమైన సమయం ఇది. దినచర్యలో సోమరితనం, నిర్లక్ష్యం ఉంచకండి, అనుమతించవద్దు. మీ అలవాట్లను నియంత్రించడం చాలా అవసరం. వ్యక్తిగత పనులలో బయట వ్యక్తుల యొక్క జోక్యం, అసలు మద్దతుతో వ్యాపార వ్యవస్థకు హాని కలుగుతుంది. జాగ్రత్త. ఉద్యోగస్తులైతే సహోద్యోగులతో మంచి సంబంధాలు కలిగి ఉండటం వల్ల వారి సామర్థ్యం మరింత పెరుగుతుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉద్యోగస్తుల ఒత్తిడి ఉంటుంది. మీరు పాత స్నేహితుని కలిసే అవకాశాలు ఉన్నాయి. సంతోషకరమైనటువంటి విషయాలు కూడా జరుగుతాయి. లక్కీ సంఖ్య 20, లక్కీ కలర్ ఆకుపచ్చ. పరిహారంలో ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. మహావిష్ణువుని పూజించండి. దాన ధర్మాలు చేయండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.